హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం ఆగస్ట్ 31వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. పర్యాటక రంగానికి సంబంధించి టూరిజం సెక్టార్. మన భారతదేశంలో ఎంతో టూరిజం పొటెన్షియల్ ఉంది, ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి, అవునా? మరి అలాంటి నేపథ్యంలో మన టూరిజం పొటెన్షియల్ని కనుక మనము ఎక్స్ప్లోర్ చేసుకోగలిగితే మనకి చాలా ప్రయోజనాలు ఉంటాయి. అంటే ఏంటి? ఒక ప్రాంతం డెవలప్ అవ్వటానికి ఉపయోగపడుతుంది, అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వటానికి, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కువ మంది టూరిస్టులు వస్తున్నారు అంటే అక్కడ దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నటువంటిది డెవలప్ అవుతుంది, అవునా? ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, దాన్ని మెయింటైన్ చేయాలి అంటే ఎంప్లాయ్మెంట్ అన్నటువంటిది కావాలి. సో ఎంప్లాయ్మెంట్ అక్కడ వస్తోంది అంటే వాళ్ళకి శాలరీస్ వస్తాయి, ఆ శాలరీస్ ద్వారా ఖర్చులు అన్నటువంటివి పెరుగుతాయి, దాంతో ఎకానమీ అన్నటువంటిది వృద్ధి చెందుతుంది. అంతేకాదు మన భారతదేశం మరింతగా వ్యాపించటానికి మన భారతదేశ పేరు అన్నటువంటిది ఉపయోగపడుతుంది. మరి అలాంటి నేపథ్యంలో ఎక్కువ మంది ఇక్కడ పెట్టుబడులు కూడా పెడతారు, ఇన్వెస్ట్మెంట్. సో ఇన్వెస్ట్మెంట్ని మరింత అట్రాక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. మరి ఈ నేపథ్యంలో టూరిజం యొక్క పొటెన్షియల్ని మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మొత్తం ప్రపంచ జీడిపిలో, వరల్డ్ జీడిపిలో 9.1% వాటా ఈ పర్యాటక రంగం ద్వారానే వస్తోంది. కాబట్టి దీన్ని నేను చెప్పట్లేదు, వరల్డ్ ఎకనామిక్ ఫోరమే చెప్తోంది. మరి భారత జీడిపికి ఇటు ప్రయాణాల వల్ల, పర్యాటకం వల్ల చాలా ఎక్కువ వస్తోంది. కానీ ప్రపంచ పర్యాటక దేశాల్లో మన భారతదేశం 39వ ర్యాంక్లో ఉంది అంటే మనం ఎంత పొటెన్షియల్ని కోల్పోతున్నామన్నటువంటిది అర్థమవుతుంది. సో ఇప్పుడేంటి, మనం కనుక పర్యాటక వస్తువుల్ని మరింతగా పెంచి టూరిజంని అభివృద్ధి చేస్తే ఆదాయం పెరుగుతుంది. పర్యాటకులకి ఇప్పుడు ప్రయాణ వసతులు ఉండాలి, వాళ్ళు స్టే చేయడానికి ఉండాలి, బ్యాంకింగ్ ఉండాలి, ఇన్సూరెన్స్ అనేది ఉండాలి, వాళ్ళకి కావాల్సిన వినోద కార్యక్రమాలు ఇలాంటివన్నీ కావాల్సి వస్తాయి. అలాగే టూర్ గైడ్స్ ఉంటారు, వాళ్ళు కావాల్సి వస్తారు. సో పర్యాటక వృద్ధి అన్నటువంటిది మన దేశంలో జరిగేటటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. దానికి కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించాలి. అయితే కొన్ని మనం సేఫ్టీ ఇష్యూస్ కావచ్చు, లేదా ట్రాన్స్పోర్టేషన్ ఇష్యూస్ కావచ్చు, లేదా అక్కడ స్టే చేయటానికి గల ఇష్యూస్ కావచ్చు, వీటన్నింటి వల్ల కొన్ని పరిణామాలు పర్యాటక రంగానికి అడ్డంకుగా ఉన్నా కూడా మనము ముందుకెళ్ళగలగాలి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకొని. అయితే రీసెంట్గా ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ 2024 అన్నటువంటిది ఇస్తే అందులో మన దేశ ర్యాంకు 39వ ర్యాంకు. మరి మొదటి స్థానంలో ఎవరున్నారు? యుఎస్ఏ, దాని తర్వాత స్పెయిన్, తర్వాత జపాన్, తర్వాత ఫ్రాన్స్, తర్వాత ఆస్ట్రేలియా. చూడండి, చైనా 8వ ర్యాంకులో ఉంది, మనమేమో 39వ ర్యాంకులో ఉన్నాం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. భద్రతా మండలి, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి, యుఎన్ఎస్సి అంటాం, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అనేసి. మరి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో రిఫార్మ్స్ అన్నటువంటివి అవసరం అన్నట్టుగా మన భారతదేశంతో పాటు వివిధ దేశాలు ఎప్పటి నుంచో కోరుతూనే ఉన్నాయి, అవునా? మరి ఈ నేపథ్యంలో అసలు యునైటెడ్ నేషన్స్కి సంబంధించి 1945వ సంవత్సరంలో ఫామ్ అయినప్పుడు, అంటే వరల్డ్ వార్ II తర్వాత ఇది ఫామ్ అయింది. సో ఇందులో కలెక్టివ్ సెక్యూరిటీ ఉండాలి అన్నట్టుగా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ని తీసుకొచ్చారు. అందులో 5 పర్మనెంట్ కంట్రీస్ని ఉంచారు, P5 కంట్రీస్ అంటాము. సో వీటి యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే వీటికి వీటో పవర్ అన్నటువంటిది ఉంటుంది. వీటో పవర్ అంటే ఏంటి? ఏదైనా ఒక రెజల్యూషన్ తీసుకొచ్చినప్పుడు ఈ 5 దేశాల్లో ఒక్క దేశం ఆ పవర్ని వాడినా, వీటోని వాడినా కూడా ఆ రెజల్యూషన్ అన్నటువంటిది డైల్యూట్ అయిపోతుంది. సో ఇక్కడ ఏంటి అంటే కలెక్టివ్ సెక్యూరిటీ అన్నటువంటిది ఉండాలి. అంతేకాదు గ్లోబల్ సెక్యూరిటీలో ఈ మేజర్ పవర్స్ ఏవైతే ఉన్నాయో యాక్టివ్గా ఇన్వాల్వ్ అవ్వాలన్నటువంటి లక్ష్యంతో దీన్ని తీసుకొచ్చారనమాట. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏమైంది? యుఎన్ఎస్సిలో రిఫార్మ్స్ అనేవి కావాలి. ఎందుకు? ఈ P5 కంట్రీస్కే ఇప్పుడు వీటో పవర్ ఉంది, దాంతో పవర్ ఇంబ్యాలెన్స్ అన్నటువంటిది వస్తోంది. ఇష్టం వచ్చినట్టుగా ఆ దేశాల మీద కనుక ఏదైనా అలిగేషన్స్ వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ రష్యా అన్నటువంటిది ఇప్పటిదాకా 128 సార్లు వీటో చేసుకుంది. మరి దాంట్లో రష్యాకి సంబంధించి అలిగేషన్స్ వచ్చినప్పుడు కూడా రష్యా వీటో చేసుకోగలిగింది. మరి అలాంటప్పుడు ఆ దేశాల మీద ఆపోజిట్గా ఎవరైనా రెజల్యూషన్ తీసుకొచ్చినా కూడా అవి పాస్ అయ్యేందుకు అవకాశం అన్నటువంటిది ఉండదు. సో ఈ స్ట్రక్చర్ అన్నటువంటిది అవుట్డేటెడ్ అయిపోయింది. సో డెసిషన్ మేకింగ్ ప్రాసెస్లో ఇప్పుడు మరిన్ని దేశాలను ఇన్వాల్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అన్నట్టుగా
ఈ మార్పు కావాలి అనేసి కోరుకుంటూ ఉన్నారు. అలాగే రిప్రజెంటేషన్ సరిగ్గా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్పెషల్లీ ఆఫ్రికా, లాటిన్ అమెరికా వీటి దేశాల నుంచి సరిగ్గా రిప్రజెంటేషన్ అన్నటువంటిదే లేదు. అంతేకాదు బ్యూరోక్రసీ, రెడ్ టేపిజం అన్నటువంటిది జరుగుతోంది. అలాగే ఈ స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ ఏవైతే యుఎన్ కింద ఉంటాయో వాటిలో ఓన్ మ్యాండేట్స్ ఉన్నాయి, ఓన్ రిసోర్సెస్ ఉన్నాయి. దానివల్ల డూప్లికేషన్ని తగ్గించడానికి చాలా కష్టపడాల్సి వస్తోంది. ఫినాన్షియల్ కన్స్ట్రెయింట్స్ అన్నటువంటివి ఉన్నాయి. సో ఆ నేపథ్యంలో ఇప్పుడు రిఫార్మ్స్ తీసుకురావాలి అన్నటువంటిది ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది. మరి ఎలాంటి రిఫార్మ్స్ తీసుకురావాలి అంటే ఒకటి వచ్చేసరికి ఈ పర్మనెంట్ మెంబర్షిప్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్పాండ్ చేయాలని ఆలోచిస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ G4 అన్నటువంటిది ఉంది. G4 దేశాల కలయిక ఏమంటోంది, మాకు ఈ కాంటెంపరీ పవర్ డైనమిక్స్లో మేము వరల్డ్లో బెటర్ రిప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నాం కదా, మరి మమ్మల్ని కూడా ఇప్పుడు పర్మనెంట్ దేశాలుగా తీసుకోండి అని అంటోందన్నమాట. మరి G4 దేశాలు ఏంటి, మన భారతదేశం, బ్రెజిల్, జర్మనీ, అలాగే జపాన్. అంతేకాదు ఇప్పుడు ఈ వీటో పవర్ ఏదైతే ఉందో ఈ వీటో పవర్ని లిమిట్ చేయాలి లేదంటే అబాలిష్ చేయాలి అన్నట్టుగా ఆర్గ్యూ చేస్తున్నారు. అంతేకాదు ఇప్పుడు గ్లోబల్ సౌత్కి సంబంధించి, గ్లోబల్ సౌత్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఏషియా వీటికి సంబంధించి నాన్ పర్మనెంట్ స్టేటస్ ఆ సీట్స్ ఉన్నటువంటివే ఎక్కువ దేశాలు ఉన్నాయి. అలా కాకుండా గ్లోబల్ సౌత్లో రిప్రజెంటేషన్ అన్నటువంటిది సరిగ్గా ఉండాలి, డెసిషన్ మేకింగ్ అన్నటువంటిది సరిగ్గా జరగాలి, అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ అన్నటువంటిది పెరగాలి, ఫినాన్షియల్ స్టెబిలిటీ అన్నటువంటిది పెరగాలి. మరి వీటన్నింటి నేపథ్యంలో రిఫార్మ్స్ కావాలి అన్నటువంటిదే ఈ ఆర్టికల్ అన్నమాట. మరి ఇక్కడ ఇంకొకటి గమనించాలి, మన భారతదేశం ఎందుకు కోరుతోంది పర్మనెంట్ మెంబర్షిప్ అంటే మన భారతదేశం ఏమంటోంది, ఇది మా హక్కు, బికాజ్ లార్జెస్ట్ డెమోక్రసీ మనది, అవునా? అంతేకాదు లార్జెస్ట్ పాపులేటెడ్ కంట్రీ మనది, అవునా? అంతేకాకుండా యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్సెస్కి సంబంధించి మన భారతదేశం ఎంతో కాంట్రిబ్యూషన్ని అందించింది. అలాగే వరల్డ్స్ 5th లార్జెస్ట్ జీడిపిని కలిగి ఉన్నటువంటి దేశం మనది. మరి ఇన్ని అర్హతలు ఉన్నటువంటి మాకు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం అన్నటువంటిది కావాలి అన్నట్టుగా మన భారతదేశం డిమాండ్ చేస్తోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, మరో 6 నెలల్లో భారత్కి 3వ అణు జలంతర్గామి రాబోతోంది. అణు జలంతర్గామి అంటే న్యూక్లియర్ సబ్మరైన్ అంటాము, న్యూక్లియర్ సబ్మరైన్. అయితే రీసెంట్గా 2nd ఇండిజినస్లీ బిల్ట్ న్యూక్లియర్ సబ్మరైన్ని లాంచ్ చేశారు. అది ఏంటి అంటే INS అరిఘాట్ అన్నటువంటిది, INS అరిఘాట్. మరి ఫస్ట్ ఏంటి అంటే INS అరిహంత్, INS అరిహంత్. వీటిని ఇండిజినస్గా మనము న్యూక్లియర్ ఎనర్జీతో బిల్డ్ చేసినటువంటి ఒక బ్యాలిస్టిక్ సబ్మరైన్ అన్నమాట. మరి ఆ నేపథ్యంలో ఇప్పుడు 3వ సబ్మరైన్ అన్నటువంటిది కూడా తొందరలో రాబోతోంది. ఏంటి 3వ సబ్మరైన్, 3rd సబ్మరైన్ ఏంటి అంటే INS అరిదమన్ అన్నటువంటిది. ఇప్పుడు సముద్ర పరీక్షల్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇంకో 6 నెలల్లో ఇది నేవీలోకి చేరబోతోంది. మరి దీని ద్వారా ఏంటి, మన యొక్క సముద్ర భద్రత అన్నటువంటిది మరింతగా పెరగటానికి ఉపయోగపడుతుంది. అంతేనా, మనకి చైనా అగ్రెషన్స్ చూస్తూనే ఉన్నాం. మరి ఈ నేపథ్యంలో ఇండియన్ ఓషన్ రీజన్ని మనం సేఫ్గా, సెక్యూర్గా ఉంచుకోవాలంటే మన నేవల్ పవర్ని కూడా అంతే స్ట్రాంగ్గా ఉంచుకోవాలి, అవునా? ఆ నేపథ్యంలో మనకి ఈ సబ్మరైన్స్ అన్నటువంటివి చాలా ఉపయోగపడతాయి. నెక్స్ట్ చూడండి, జలాశయాల్లో నీటి నిల్వలు అన్నటువంటివి గణనీయంగా పెరిగాయి అన్నట్టుగా CWC చెప్తోంది. కేంద్ర జల సంఘం లేదా సెంట్రల్ వాటర్ కమిషన్ అంటాము. ఇదేం చెప్పింది అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు రిజర్వాయర్లలో నీటి నిల్వ అన్నటువంటిది చాలా పెరిగింది. ఇంతకు ముందు లాస్ట్ ఇయర్ ఈ టైం కన్నా 126% ఎక్కువగా నమోదైంది అన్నట్టుగా చెప్పింది. అంతేకాదు గత 10 ఏళ్ళు గనక చూసుకుంటే యావరేజ్ అంటే సగటు చూసుకుంటే నీటి నిల్వ స్థాయిలు 119% పెరిగాయి అన్నట్టుగా చెప్పింది. అంటే మొత్తం నీటి నిల్వ సామర్థ్యంలో ఇప్పుడు వివిధ దేశవ్యాప్తంగా ఉండే రిజర్వాయర్లలో నీటి మట్టం 80% ఉంది అన్నట్టుగా చెప్పింది. అంతేకాదు 20 జల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులుండే 155 జలాశయాల నీటి నిల్వ సామర్థ్యం 180 BMCలు. అందులో ఆ ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఇలా దక్షిణాదిలో మొత్తం 43 ప్రధాన జలాశయాలుంటే వాటిలో నీటి నిల్వలు చాలా పెరిగాయి అన్నట్టుగా
ఈ యొక్క రిపోర్ట్ చెప్తోంది, సిడబ్ల్యూసి రిపోర్ట్. మరి లాస్ట్ ఇయర్ ఇదే సమయానికి జలాశయాల్లో 49% నిల్వలు మాత్రమే ఉన్నాయి. సాధారణ నిల్వ స్థాయి కేవలం 63% మాత్రమే. కానీ ఇప్పుడు చూసుకుంటే దానికి డబుల్ పెరిగిందనమాట. నెక్స్ట్ చూడండి, దక్షిణ గాజా నుంచి ఇజ్రాయెల్ వెనక్కి తగ్గింది అన్నటువంటి నేపథ్యంలో. సో ఇక్కడ ఒక్కసారి ఇజ్రాయెల్ అలాగే గాజా ఈ మ్యాప్ అన్నటువంటిది ఒక్కసారి చూడాలి. సో ఒక్కసారి సింపుల్గా చెప్పాలి అంటే ఇలా ఇజ్రాయెల్ ఉంటే ఇటువైపు ఇదంతా సినై పెనిన్సులా ఈజిప్ట్కి సంబంధించినటువంటిది, ఇక్కడేమో గాజా స్ట్రిప్ అన్నటువంటిది ఉంటుంది, ఇదేమో మెడిటరేనియన్ సీ. కరెక్ట్గా నేను గీయట్లేదండి, ఒక్కసారి మీరు మ్యాప్ చూసుకోవాలి, జస్ట్ మీరు గుర్తు చేసుకోవడానికి. ఇక్కడేమో డెడ్ సీ అన్నటువంటిది ఉంటుంది, ఇక్కడేమో జోర్డాన్, ఇక్కడ వచ్చేసరికి లెబనాన్ అన్నటువంటిది, ఈ కింద వచ్చేసరికి సౌదీ అరేబియా, ఈ కిందేమో మళ్ళీ ఇక్కడ యెమెన్ అన్నటువంటిది, ఇక్కడేమో ఒమన్ అన్నటువంటిది వస్తుంది, అవునా. సో ఇక్కడ ఒకసారి మ్యాప్ పరంగా చూసుకోవాలి ఈ దేశాల యొక్క ప్రాముఖ్యత. ఇజ్రాయెల్, ఇక్కడ గాజా స్ట్రిప్, పైన వచ్చేసరికి వెస్ట్ బ్యాంక్ అన్నటువంటిది. సో వీటన్నింటి చోట్ల మ్యాప్ జాగ్రఫీలో మ్యాప్ పాయింటింగ్కి ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ చాలా ఉంటుందన్నమాట. సో ఒకసారి చూసుకోవాలి. అట్లానే ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏంటి, ఇంపార్టెంట్ ట్రీటీస్ ఏంటి, అట్లాగే ఇంపార్టెంట్ ఈ రివర్స్ ఏమన్నా ఫ్లో అవుతూ ఉన్నాయా, లేదా చుట్టుపక్కల ఎలాంటి వాటర్ బాడీస్ ఉన్నాయి. ఇందాక చెప్పాం కదా, ఇక్కడ వచ్చేసరికి డెడ్ సీ అన్నటువంటిది ఉంది, ఇక్కడ వచ్చేసరికి మెడిటరేనియన్ సీ అన్నటువంటిది ఉంది. సో అలాగా ఈ డీటెయిల్స్ అన్నీ చూసుకోవాలి. నెక్స్ట్ చూడండి, పారాలింపిక్స్ అన్నటువంటివి ఇప్పుడు ప్యారిస్లో జరుగుతున్నాయి. అందులో అవని లేఖరాకి స్వర్ణ పథకం రావటం జరిగింది. అలానే మనీష్కి రజత పథకం, మోనా మరియు ప్రీతిలకు వచ్చేసరికి కాంస్య పథకం వచ్చిందనమాట. పారాలింపిక్స్లో 2 స్వర్ణాలు నెగ్గినటువంటి భారతీయ 2వ అథ్లెట్ అవని లేఖరా. మరి అంతకన్నా ముందు దేవేంద్ర జజారియాకి 2 స్వర్ణాలు వస్తే దాని తర్వాత ఇప్పుడు ఈమెకనమాట. నెక్స్ట్ చూడండి, ఇక్కడ స్పెషల్గా తెలంగాణకి సంబంధించి ఏమంటున్నారు అంటే ఎరువులు ఎక్కువ వాడుతూ ఉన్నారు. ప్రతి సంవత్సరానికి ఈ ఎరువుల వినియోగం పెరుగుతోంది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ 44 లక్షల టన్నులు వాడితే ఈ ఇయర్ 47 లక్షల టన్నులు వాడుతూ ఉన్నారు. గత 5 నెలల్లోనే 14 లక్షల టన్నుల ఎరువుల్ని రైతులు కొనుగోలు చేశారు. ఇది జాతీయ సగటు కంటే చాలా ఎక్కువ. మనము ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఎకరా పంటకి సగటున 78.4 కిలోల ఎరువుని వినియోగిస్తే మన దేశంలో 51.2 కిలోలు వినియోగిస్తున్నారు. కానీ తెలంగాణలో మాత్రం 130 కిలోలు వాడుతూ ఉన్నారు. ఇది సగటు అన్నమాట. మరి అందులోనూ రైతులు ప్రతి సీజన్లో విత్తనాల కంటే ముందే ఎరువులనే కొనుగోలు చేసి నిల్వ ఉంచుకుంటున్నారు. అంటే పైర్లు బాగా పెరగాలి అన్నటువంటి ఆశతో రసాయనాలను ఇచ్చనవిడిగా వినియోగిస్తూ ఉండటం, ఇవన్నీ జరుగుతూ ఉండటం వల్ల ఏమవుతోంది అంటే ఎరువులు ఎక్కువగా కొనాల్సిన అవసరం వస్తుంది. మరి మన దేశంలో అయితే పంజాబ్ తర్వాత ఏపీ, తెలంగాణలోనే ఎక్కువ రసాయన ఎరువుల సగటు వాడకం అన్నటువంటిది జరుగుతోంది. కాబట్టి దీన్ని నియంత్రించాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా కేంద్రం చెప్తోందన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఇండియా క్లీన్ ఎయిర్ సమ్మిట్ 2024 అన్నటువంటిది రీసెంట్గా జరిగింది. దాని ప్రకారం మన భారతదేశంలో బయట వాయు కాలుష్యం ఏదైతే ఉంటుందో ఆ కాలుష్యం కంటే గృహ వాయు కాలుష్యం అంటే ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ అన్నటువంటిది ఆరోగ్యానికి ఎక్కువ హాని చేకూరుస్తోంది అన్నట్టుగా తెలుపుతూ ఉన్నారు ఇక్కడ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం బయటికి వెళ్ళినప్పుడు ఏదైతే పొల్యూషన్ని ఫేస్ చేస్తున్నామో దానికన్నా ఇంట్లో కట్టెల పొయ్యిలో మండించటం వల్ల కావచ్చు, వీటన్నింటి వల్ల అంటే గృహ ఉద్గారాల వల్లే ఎక్కువగా మన హెల్త్ మీద ఇంపాక్ట్ అన్నటువంటిది పడుతుంది అనేసి. కాబట్టి ఈ గృహ వాయు కాలుష్యాలని తగ్గించాలి. దానికి దోహదం చేసేటటువంటి వంట ఇంధనాలు అంటే ఏంటి, ఇక్కడ ఎల్పిజి సిలిండర్స్కి మారటం, ఎల్పిజి సిలిండర్స్ని మరింతగా వాడుతూ ఉండటం, కట్టెల పొయ్యిని తగ్గించటం. సో ఈ నేపథ్యంలో మనం ఏం తీసుకొచ్చాం స్కీము, ప్రధానమంత్రి ఉజ్వల యోజన అన్నటువంటి స్కీమ్. మరి దీని ప్రకారం 2023 మార్చికి వచ్చేసరికి మన దేశంలో 100 మిలియన్లకు పైగా కుటుంబాలు ఎల్పిజి కనెక్షన్స్ని పొందటం జరిగింది. కానీ ఇందులో 50% కుటుంబాలు ఒక్కసారి కూడా సిలిండర్ని తీసుకోలేదు. అంటే ఫస్ట్ టైం తీసుకున్నాయి కానీ మళ్ళీ సిలిండర్ని తీసుకోలేదు, మళ్ళీ కట్టెల పొయ్యికే మారిపోయారు అన్నట్టుగా చాలా గణాంకాలు చెప్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఈ స్కీమ్ని మరింతగా ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేస్తే సరిపోదు, ఓన్లీ గ్యాస్ సిలిండర్లు ఇస్తే సరిపోదు, దానికి సంబంధించి అవేర్నెస్ని పెంచినప్పుడే వాడకం అన్నటువంటిది కూడా ప్రజల్లో పెరుగుతుంది. కాబట్టి ఆ వైపుగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, అరేబియా సముద్రంలో ఏర్పడి
గుజరాత్లో కుండపోత వర్షాలు, వరదలు వీటికి కారణమైనటువంటి తీవ్ర వాయుగుండం ఇప్పుడు తుఫానుగా మారింది. తుఫాను అంటే సైక్లోన్ అంటాము. మరి ఈ తుఫానుకి ఏం పేరును పెట్టారు అంటే అస్నా అన్నటువంటి పేరును పెట్టడం జరిగింది. మరి ఈ పేరుని ఎవరు సూచించారు? పాకిస్తాన్ సూచించింది. మరి 1976వ సంవత్సరం తర్వాత అరేబియా సముద్రంలో ఎస్పెషల్లీ ఆగస్టు నెలలో ఏర్పడిన తొలి తుఫాన్ ఇది. మరి కచ్ తీరం మీదుగా ఇది అరేబియా సముద్రంలోకి ఒమన్ వైపుగా ఇప్పుడు వెళ్ళిందనమాట. ఇంకోవైపు సౌత్లో కూడా గాలులు అన్నటువంటివి వేయటం, అలాగే వర్షపాతం అన్నటువంటిది పడచ్చు అన్నట్టుగా ఐఎండీ హెచ్చరించింది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రాష్ట్రాల యొక్క రుణ పరిమితి కేసుకి సంబంధించి సుప్రీంకోర్టును కేరళ ప్రభుత్వం ఏం కోరింది అంటే రాజ్యాంగ ధర్మాసనాన్ని మీరు ఏర్పాటు చేయండి అన్నట్టుగా కోరింది. అంటే 5 సభ్యులతో రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి ఈ సమస్యని పరిశీలించండి అన్నట్టుగా ఆల్రెడీ సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్మానించింది. కాకపోతే ఆ సుప్రీంకోర్టు అధికారి ధర్మాసనం ఏర్పాటుకి ఇప్పటిదాకా సమాచారం పంపలేదు. కాబట్టి రాజ్యాంగ ధర్మాసనాన్ని తొందరగా ఏర్పాటు చేయండి అన్నట్టుగా ఇప్పుడు కేరళ ప్రభుత్వం కోరిందనమాట. సో ఇక్కడ ఏమవుతోంది అంటే ఇప్పటిదాకా రాష్ట్రాల యొక్క రుణ సేకరణ అన్నటువంటిది మన భారతదేశ రాజ్యాంగం అన్నటువంటిది ఉంది కదా, మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 293 కింద వచ్చేటటువంటి అంశం. మరి దీనికి సుప్రీంకోర్టు ఇంతవరకు ఎలాంటి భాష్యము చెప్పలేదు, అంటే ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. కాబట్టి ఈ సమస్యని ఇప్పుడు 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి ఇవ్వాలి అన్నట్టుగా కేరళ ప్రభుత్వం కోరింది. నెక్స్ట్ చూడండి. స్లోవేకియా నూతన అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు బాధ్యతలు చేపట్టారు అంటే పీటర్ పెల్లెగ్రిని. నెక్స్ట్ చూడండి. ఇండియా ఐఓఆర్ఏ. ఐఓఆర్ఏ అంటే ఏంటి? ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ అంటాము. వీటి మధ్య క్రూయిజ్ టూరిజం సదస్సుని రీసెంట్గా ఎక్కడ నిర్వహించారు అంటే న్యూఢిల్లీలో. ఐ హ్యావ్ ద స్ట్రీట్స్ ఏ కుట్టి క్రికెట్ స్టోరీ అనేది ఏ భారత క్రికెటర్ ఆత్మకథ అంటే రవిచంద్రన్ అశ్విన్. ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ రీసెంట్గా గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2024ని రిలీజ్ చేస్తే అందులో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది అంటే 116వ స్థానంలో ఉంది. మరి ఇందులో మొదటి స్థానంలోకి వచ్చేసరికి ఐస్లాండ్ ఉంది, ఆ తర్వాత ఐర్లాండ్ ఉంది, ఆ తర్వాత ఆస్ట్రియా ఉంది, ఆ తర్వాత న్యూజిలాండ్, ఆ తర్వాత సింగపూర్లు ఉన్నాయి. చివరి దేశం ఏంటి అంటే యెమెన్ అన్నటువంటిది. మొత్తం 163 దేశాలకి ఈ సూచీని రూపొందిస్తే అందులో మన భారతదేశం ఎంత? 116వ స్థానంలో ఉంది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మహారాష్ట్రలో ఉన్నటువంటి సింధుదుర్గ్లో ప్రధాని మోదీ ప్రారంభించినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం అన్నటువంటిది 9 నెలల్లోనే కూలిపోయింది. మరి ఈ నేపథ్యంలో ఆయన విగ్రహం కూలడం వల్ల మనోభావాలు దెబ్బతిన్న ప్రజలకి నేను క్షమాపణలు చెప్తున్నాను అన్నట్టుగా ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారన్నమాట. మనం చూస్తే మహారాష్ట్రలో సాల్ఘర్ జిల్లాలో 76,000 కోట్ల రూపాయలతో వధావన్ పోర్టు ప్రాజెక్టు కూడా ప్రధాని శంకుస్థాపన చేశారు. మరి ఇది దేశంలోనే అతిపెద్ద కంటైనర్ పోర్టుగా మారబోతోంది. అంతేకాదు 1,560 కోట్లతో 218 ఫిషరీస్ ప్రాజెక్ట్స్ని, అలాగే మన ఇండిజినస్ టెక్నాలజీతో ఇస్రో రూపొందించినటువంటి వెజల్ కమ్యూనికేషన్ అండ్ సపోర్ట్ సిస్టమ్ని కూడా ఈ సందర్భంగా ప్రారంభించారన్నమాట. సో 218 ఫిషరీస్ ప్రాజెక్టులు, అలాగే వెజల్ కమ్యూనికేషన్ అండ్ సపోర్ట్ సిస్టమ్, అట్లానే వధావన్ పోర్ట్ ప్రాజెక్ట్ అన్నటువంటిది. సో ఇవన్నీ గుర్తుండాలి. నెక్స్ట్ చూడండి. రైల్వే బోర్డు 47వ చైర్మన్ మరియు సీఈఓగా ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ అధికారి అయినటువంటి సతీష్ కుమార్ ఈయన నియమితులయ్యారు. ప్రముఖ రచయిత, సాహితీవేత్త అయినటువంటి బేతవోలు రామబ్రహ్మం ఈయన కేంద్ర సాహిత్య అకాడమీ భాషా సమ్మాన్ అవార్డు 2021ని అందుకున్నారు. మధ్యయుగ అలాగే ప్రాచీన సాహిత్యానికి ఈయన చేసిన సేవలకి సాహిత్య అకాడమీ ఈయనకి ఈ అవార్డుని అందజేసిందనమాట. నెక్స్ట్ చూడండి. దివ్యాంగుల కోసం నిర్వహించే పారాలింపిక్స్ 2024 రీసెంట్గా ప్యారిస్లో ప్రారంభమయ్యాయి. ఆగస్టు 28వ తేదీన 168 దేశాల నుంచి 4,400 మంది అథ్లెట్లు ఈ పోటీలో పాల్గొంటారు. మరి ఈ ప్యారిస్ ఒలింపిక్స్లో స్కేట్ బోర్డింగ్, బ్రేక్ డాన్స్, 3x3 బాస్కెట్బాల్ ఇవి జరిగినటువంటి వేదికలోనే ఈ పారాలింపిక్స్ ఆరంభోత్సవం అన్నటువంటి జరిగింది. మరి సెప్టెంబర్ 8వ తేదీ దాకా ఇవి కంటిన్యూ అవుతాయన్నమాట. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం CISF అంటాం, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అని. మరి ఈ CISFకి డైరెక్టర్ జనరల్గా రాజ్విందర్ సింగ్ భట్టి ఈయన నియమితులయ్యారు. ఈయన బీహార్ క్యాడర్కి చెందినటువంటి IPS అధికారి అనమాట.
బీహార్కి ఇప్పుడు డీజీపీగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ సిఐఎస్ఎఫ్కి డైరెక్టర్ జనరల్గా 2025 సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఈయన ఉండబోతున్నారు. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అందులో చూడొచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.